అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చెక్ పోస్ట్ శివాలయం దగ్గర యువకులు పరస్పరం దాడికి దిగారు. ఘటనలో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక పాత కక్షలే కారణంగా నడి రోడ్డుపై 2 గ్రూపుల మధ్య వారు చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని యువకులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక పాత కక్షల కారణంగా నడి రోడ్డుపై యువకులు హల్చల్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో గత రాత్రి అయితే కనుక 2 వర్గాలు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఘర్షణ చేసుకున్నాయి. అయితే ముఖ్యంగా వివరాలకు వెళ్తే కనుక శివాలయం చెక్ పోస్ట్ వద్ద కూడా గత రాత్రి ఏదైతే రంజాన్ పండుగను పురస్కరించుకుని కూడా పూర్తి స్థాయిలో 2 వర్గాలకు సంబంధించిన యువకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణానికి దిగడం జరిగింది. అలాగే ఈలలు కేకలతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ శివాలయం కూడలి సర్కిల్ కూడా పెద్ద ఎత్తున కూడా మారుమోగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ దాడుల్లో దాదాపుగా 4 యువకులు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గొడవకు కూడా పూర్తిస్థాయిలో పాత కక్షల కారణమని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే ఈ సంఘటనానికి కూడా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇరు వర్గాలను కూడా అక్కడ నుంచి చెదగొట్టడం జరిగింది. అయితే ఎవరైతే గాయపడ్డారో యువకులు వాళ్ళందరినీ కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తీవ్రంగా గాయపడిన వ్యక్తులు రియాన్, అలాగే దేశ్ముఖ్ ఇస్రాన్, అలాగే అహ్మద్, అలాగే అజీజ్, వీళ్ళ 4రికి కూడా తీవ్రంగా గాయాలు జరిగాయి. అందులో వీళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే కనుక రియాన్ అలాగే దేశ్ముఖ్ ఇస్రాన్లకు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళ ఇద్దరు పరిస్థితి విషమంగా అవడంతో కూడా వీళ్ళను మెరుగైన చికిత్స కోసం కూడా కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరికి కూడా మెరుగైన చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ గొడవకు సంబంధించి రాయచోటి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారిస్తున్నామని చెప్తున్నారు. ఏమైనా చూసుకుంటే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సాయిరామ్. థ్యాంక్ యూ సుధీర్.